మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 7వ భాగం ధ్యానించుకుందామండి. ఈ 7వ భాగంలో మోషే అహరోన్లు దేవుడు నాటిన నీతి వృక్షములు. నీతి అంటే నీతి వృక్షములు అంటే ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేసి మరి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతారండి. ఒక వృక్షము ఫలాలు ఫలించినప్పుడు అందరూ తింటారు కదా, తిన్నప్పుడు వాళ్ళు కూడా అలాగే అవుతారనమాట. నీతి వృక్షం ఫలించిన నీతి ఫలాల్ని తిన్నవాళ్ళు కూడా నీతి మార్గంలో నడుస్తారు. అలా దేవుడు మోషే అహరోన్ల ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి సినాయి పర్వతం దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్లతో 10 ఆజ్ఞల ద్వారా ఒప్పందం చేసుకుంటారండి. వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇస్తారు. ఆ తర్వాత ఇంకా మోషే ఎలా గుడారాన్ని నిర్మించాలి అది దేవుడు ఆయనకి చెప్తే దేవుడు చెప్పినట్లుగా గుడారాన్ని నిర్మిస్తాడండి మోషే. అప్పుడు చివరి అధ్యాయంలో 40వ అధ్యాయంలో దేవుడు సినాయి పర్వతం మీద నుంచి కిందికి ఆ గుడారంలో మందస పెట్టె మీద కరుణాపీఠం ఉంటుంది కదా, అక్కడికి వచ్చేస్తారనమాట. ఇవి 5 అంశాలండి. ఒక గ్రంథాన్ని మనం చదివేటప్పుడు దాని సారాంశం ఏంటి, అందులో ముఖ్యాంశాలు ఏంటి. నిర్గమ అంటే బయటికి రావడం అన్నమాట, వెడలుట అని అర్థం అండి. ఇజ్రాయేల్ ప్రజలు మోషే నాయకత్వంలో ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి వచ్చుట అన్నమాట. వెడలుట, ఎక్సోడస్, బయటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు 3 నెలలకి సినాయి పర్వతాన్ని చేరుకుంటారండి. అక్కడ వాళ్ళు 1 సంవత్సరం 1 నెల 20 రోజులు ఉంటారన్నమాట. 1 సంవత్సరం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే నిర్గమకాండం 12వ అధ్యాయం నుంచి నిర్గమకాండంలో 39వ అధ్యాయం వరకండి. ఇంకా 40వ అధ్యాయం ఏంటి అనంటే మోషే దేవుడు చెప్పినట్లుగా గుడారాన్ని నిర్మిస్తాడండి. ఆ గుడారం ఆవరణ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో మందస పెట్టెనుంచుతాడు. అందులో 10 ఆజ్ఞలు అన్నమాట. తర్వాత మన్నా, ఆ తర్వాత అహరోన్ కర్ర, వాటిని ఉంచుతాడనమాట. ఆ తర్వాత అప్పుడు దేవుని యొక్క సన్నిధి సినాయి పర్వతం మీద ఉన్నటువంటి దేవుని సన్నిధి సినాయి పర్వతం నుంచి కిందికి వచ్చేసి ఆ మందస పెట్టె మీద కరుణా పీఠం మీద వసిస్తుందన్నమాట. అంటే దేవుడు ఎప్పుడు మనతోనే ఉండాలని కోరుకుంటాడండి. అంతటితో నిర్గమకాండం అయిపోతుందండి. ఆ తర్వాత లేవీయ కాండము 1 నెల రోజులు జరుగుతుందన్నమాట. అంటే లేవీయులు అని అంటే అర్థం ఏంటంటే దేవునికి సేవ చేసేవాళ్ళు అనమాట. ఈ గ్రంథం పేరు కూడా నేను చెప్తా అండి. ఒరిజినల్గా రాసినప్పుడు దాని పేరు వైక్రా. అంటే వైక్రా మీన్స్ కాల్ ఫర్ హోలీనెస్, అంటే పరిశుద్ధత కొరకు పిలుపు అన్నమాట. దేవుని బిడ్డలైన మనము దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండాలని పిలుస్తున్నారు కనుక మనం ఎలా పరిశుద్ధంగా ఉండాలి,
పరిశుద్ధ వస్త్రాల్ని ధరించి ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, అది మరి లేవియ కాండంలో రాయబడుతుందన్నమాట. లేవీలంటే యాకోబు యొక్క 3వ కుమారుని పేరండి లేవి, ఆయన సంతతి అన్నమాట. ఈ లేవి సంతతి నుండే మరి మోషే, అహరోను వాళ్ళు వస్తారు. అహరోనేమో యాజక వృత్తిని ఇస్తారు, దేవుడు యాజక పదవిని ఇస్తారు. మరి మిగతా వాళ్ళు లేవి పిల్లలు దేవాలయంలో సేవలు చేస్తారు. ఇప్పుడు మనమే లేవీయులు అనమాట. యేసు ప్రభు తన రక్తంతో మనల్ని కడిగి మనల్ని లేవీయులుగా యాజకులుగా అభిషేకించాడు. అందుకే యాజకుల తలపాగా మీద హోలీ అంటూ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అవుతాయి. అంటే దేవుని కొరకు అర్పించబడిన పరిశుద్ధమైన పాత్ర. మీరందరూ దేవుని కొరకు అర్పించబడిన పరిశుద్ధమైన పాత్ర. బాప్తిస్మం మనకిచ్చినప్పుడు మలినమంతా కూడా తీసివేయబడి తైలం పోస్తారు మన మీద యాజకులు. అంటే దేవునికి నువ్వు అర్పించబడ్డావు కనుక పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించాలి అని లేవియ కాండం బోధిస్తుందండి. కాల్ ఫర్ హోలీనెస్, పరిశుద్ధత కొరకు పిలుపు. నిన్ను పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు పిలిచారనమాట. ఆ తర్వాత సంఖ్యాకాండాన్ని వచ్చినట్లయితే సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు కూడా సినాయి పర్వతం దగ్గరే జరుగుతుందండి. ఆ తర్వాత 10వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళు అక్కడి నుంచి కదులుతారనమాట. 1 సంవత్సరం 1 నెల 20 రోజుల తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు 6 లక్షల మంది, అంటే 20 సంవత్సరాల పైబడిన మగవాళ్ళని మాత్రమే లెక్క పెడతారండి. 20 సంవత్సరాల క్రింద ఉన్న వాళ్ళని కానీ, అంటే పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, తర్వాత స్త్రీలని లెక్క పెట్టారు. ఇప్పుడు కూడా అదే పద్ధతి వాళ్ళు అనుసరిస్తారనమాట. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనంలో సినాయి పర్వతం దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరుతారు. 39 సంవత్సరాలు ఎడారి ప్రయాణం అన్నమాట. అది ఆ ఎడారి ప్రయాణాన్ని సంఖ్యాకాండంలో రాస్తాడండి. ఈ ఎడారి ప్రయాణంలోనే వాళ్ళు చాలా గొనుగుతూ ఉంటారనమాట. ఈ 39 సంవత్సరాల ఎడారి ప్రయాణం అన్నమాట. ఎందుకు మరి సంఖ్యాకాండం అని పేరు వచ్చిందంటే దేవుడు మోషేకి చెప్తారు బయలుదేరినప్పుడు అన్నమాట. సినాయి పర్వతం దగ్గర నుంచి బయలుదేరినప్పుడు జనసంఖ్య తీయి అని చెప్తారు. అప్పుడు 6 లక్షల మంది ఉంటారండి బయలుదేరినప్పుడు. అంటే 2వ సంవత్సరం కదా, 2వ నెల. అప్పుడు మళ్ళా 39 సంవత్సరాలు చివరిలో 26వ అధ్యాయంలో ఉండి చివరిలో మళ్ళా జనసంఖ్య తీయమంటారు అనమాట. 2 సార్లు తీస్తారు. ఎందుకో నేను చెప్తాను. ఎందుకంటే 14వ అధ్యాయం వచ్చినప్పుడు వాళ్ళు గొనుగుతారండి. మేము చస్తే బాగుండని. దేవుడు అంటారు చస్తే బాగుండంటారా, సరే మీ మాటకు తగినట్లుగా మీరు చస్తారంటారనమాట. అందువల్ల ఆ టైంలో చస్తారని దేవుడు చెప్పినప్పుడు 20 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ చస్తారండి. ఒక్క జాషువా, కాలేబ్ తప్ప వాళ్ళు మాత్రం కరెక్ట్ రిపోర్ట్ ఇస్తారనమాట. వాళ్ళందరూ మరణించే వరకు అక్కడ తిప్పుతూనే ఉంటారు దేవుడు. నేను మీకు మ్యాప్ ద్వారా చెప్తాను, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు నిర్గమకాండం చదివేటప్పుడు మ్యాప్ ప్రక్కన పెట్టుకొని చదువుకోవాలండి. నేను కూడా అలాగే మ్యాప్ తీసుకొని వచ్చానమాట. మ్యాప్ చూసుకుంటూ చదివితే మీకు అర్థమవుతుంది. ఇంకా ద్వితీయోపదేశకాండానికి వచ్చినట్లయితే 5 గ్రంథాలు కదండి మోషే రాసింది. అయితే ఈరోజు మనం నిర్గమకాండం నుంచే చూస్తున్నాం అనమాట. చివరిది ఏంటంటే ద్వితీయోపదేశకాండం. ద్వితీయ అంటేనే 2 కదండి. సినాయి పర్వతం దగ్గర దేవుడు ఏదైతే మోషేకి బోధించాడో అది మోషే ప్రజలకి బోధిస్తాడు. ఒక 10 ఆజ్ఞలు మాత్రమే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి డైరెక్ట్గా బోధిస్తారండి సినాయి పర్వతం మీద నుంచి. ఆ 10 ఆజ్ఞలు నిర్గమకాండం 20లో లిఖించబడ్డాయి అన్నమాట. కనుక చాలా ముఖ్యమైనవి 10 ఆజ్ఞలు అన్నమాట. ఆ తర్వాత మిగిలిన అయితే ఏదైతే దేవుడు బోధించారో సినాయి పర్వతం దగ్గర మిగతావన్నీ కూడా మోషేకి దేవుడు చెప్తారండి. అప్పుడు మోషే కిందికి వచ్చి చెప్తాడనమాట. 10 ఆజ్ఞలు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఈ 4 గ్రంథాల్లో మనకి 613 ఆజ్ఞలు ఉంటాయండి. సో ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలేమో దేవుడు బోధిస్తారు,
మిగతావన్నీ మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మోషేకి చెప్తే మోషే రాసుకొని వచ్చి కింద ప్రజలకి బోధించేవాడు అనమాట. అయితే అదంతా రెండోసారి మరి 40వ సంవత్సరం 11వ నెలలో ఒక్క నెల రోజులు మాత్రమే వాళ్ళ ప్రయాణం అంతా అయిపోతుందండి. ఇంకా మొవాబు మైదానంలో విశ్రమిస్తారు. అక్కడ ఒక నెల రోజులు మోషే ఇజ్రాయెల్ ప్రజలకి బోధిస్తాడనమాట ద్వితీయోపదేశకాండం. ఆ తర్వాత ఆ ద్వితీయోపదేశకాండం చివరిలోనే మోషే మరణిస్తాడండి. అప్పుడు ఆయన వయసు 120 సంవత్సరాలు అనమాట. దేవుడే ఆయనని సమాధి చేస్తారు. దానితో ద్వితీయోపదేశకాండం అయిపోతుంది. ఈరోజు మనము మోషే అహరోన్లు ఎలా దేవుని చిత్తం చేశారు అనేది ఈ 4 గ్రంథాల ద్వారా మనం నేర్చుకుందామండి. నిర్గమకాండము, లేవియకాండము, ఈ 2 లేవియకాండం సినాయి పర్వతం దగ్గర జరుగుతుంది. తర్వాత సంఖ్యాకాండం 39 సంవత్సరాల ఎడారి ప్రయాణము. ఆ తర్వాత చివరిలో 40వ సంవత్సరంలో 11వ నెలలో మొవాబు మైదానంలో మోషే ఇజ్రాయిల్ ప్రజలకి 2వ మారు ఉపదేశం చేస్తాడు. దాన్ని ద్వితీయోపదేశకాండం అంటారు. ఒక నెల అన్నమాట. తర్వాత ఆయన అక్కడ మరణిస్తాడు. ఇప్పుడు మనం మొదటి అధ్యాయం నుంచి చూద్దామండి. నిర్గమకాండం అన్నమాట. నిర్గమకాండంలో 5 ముఖ్యమైన అంశాలు చెప్పానండి. మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చేస్తారు. 3 నెలలకి సినాయి పర్వతం దగ్గరికి వస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇస్తాడనమాట. ఆ తర్వాత ఆ 10 ఆజ్ఞల ద్వారా దేవుడు వాళ్ళతో నిబంధన చేసుకుంటారు. పాత నిబంధన 10 ఆజ్ఞల ద్వారా అన్నమాట. తర్వాత దేవుడు మోషేని గుడారాన్ని ఎలా కట్టాలి అని ఆయనకి వివరాల్ని వివరిస్తాడు అన్నమాట. అప్పుడు ఆ గుడారాన్ని మోషే కడతాడు. కట్టి దాన్ని దేవునికి ప్రతిష్టాపన చేసినప్పుడు, డెడికేషన్ చేసినప్పుడు దేవుడు సినాయి పర్వతం మీద నుంచి కింద ఇజ్రాయెల్ ప్రజలు నివసిస్తున్న చోట ఆ గుడారాన్ని నిర్మించిన తర్వాత కిందికి వచ్చి ఆ గుడారంలో కరుణాపీఠం మీద, మందసం యొక్క కరుణాపీఠం మీద ప్రజల మధ్యలో నివసిస్తాడనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఆదికాండం చూస్తే 50వ అధ్యాయంలో మరి యోసేపు మరణిస్తాడండి. మరణించిన తర్వాత ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు రాసి ఆయనని ఒక శవపేటికలో పెడతారనమాట. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యలకి చెప్తాడు, దేవుడు ఒకరోజు మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళినప్పుడు నన్ను కూడా నా ఎముకలు తీసుకెళ్ళి మీరు అక్కడే పాతి పెట్టాలి అని వాళ్ళ అన్నయ్యలతో ప్రమాణం చేయించుకొని మరణిస్తాడు. తర్వాత వాళ్ళ అన్నయ్యలు కూడా మరణిస్తారనమాట. తర్వాత యోసేపు మరణించిన తర్వాత ఇంకా ఆ ఫరో రాజు కూడా మరణిస్తాడు. కొత్త రాజు వస్తాడు. ఆయనకి యోసేపు గురించి తెలీదు. కానీ చాలామంది అయిపోతారు ఇజ్రాయెల్ ప్రజలు. వెళ్ళేటప్పుడేమో యాకోబు తన పిల్లలు, మగపిల్లలు అందరూ 70 మంది, అంటే కొడుకులు అందరూ కలిసి, ఇంకా స్త్రీలు, పిల్లలు అందరూ వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఐగుప్తులు వాళ్ళకి గోషెన్ అనే ప్రాంతాన్ని ఫరో రాజు ఇస్తాడు. అక్కడే వాళ్ళు ఇంకా ఎట్లా అంటే ఇసుక ఈనినట్లుగా పిల్లలు అంట. ఇంకా అందరూ చెప్తారనమాట. మంత్రులు ఉంటారు కదండి, కొలువులో విషం ఎక్కిస్తారు. వీళ్ళు నేల ఈనినట్లుగా ఈ ఇజ్రాయెల్ ప్రజలు పెరిగిపోతూ ఉన్నారు, పిల్లలు వాళ్ళ నంబర్ ఎక్కువ అయిపోతే, మెజారిటీ అయిపోయి మనం మైనారిటీ అవుతే మన మీద శత్రు రాజులు వచ్చినప్పుడు వాళ్ళతో చేతులు కలుపుతారు. కనుక వీళ్ళని శ్రమల పాలు చేసి, పీడించి, పిప్పి చేసి, బానిసలుగా చేసి, ఇటుకలు చేసి నగరాల్ని కట్టిస్తే అప్పుడు వీళ్ళ నంబర్ కొంచెం కంట్రోల్లో ఉంటుందని. కానీ వాళ్ళు ఎంత శ్రమ పెట్టినా వీళ్ళ నంబర్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. అలా 430 సంవత్సరాలు ఆ ఫరో రాజు, అంటే రాజులు మారుతూ ఉంటారు, ఎవరున్నా కూడా ఫరో రాజు అంటారనమాట. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్ని పీడించి పిప్పి చేస్తారండి. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి మొరపెట్టుకుంటారు. ఆ మొరకి జవాబుగా మోషే పుడతాడు. మోషే పుట్టిన తర్వాత వాళ్ళమ్మ మరి అక్కడ నైలు నదిలో పెడుతుంది బుట్టలో. ఫరో కుమార్తె పెంచుకుంటుంది తన కుమారునిలాగా. అంటే ఫరో మనమడిగా 40 సంవత్సరాలు ఐగుప్తు ప్యాలెస్లో మహావైభవంగా పెరుగుతాడు మోషే. కానీ నాకు ఇవి వద్దు, నా ప్రజల కొరకు నేను బాధలు పడాలి అని ఆయన ప్రజల దగ్గరికి వస్తాడు. అక్కడ ఒక ఐగుప్తుని చంపడం వల్ల భయంతో పారిపోతాడు. 40 సంవత్సరాల తర్వాత ఇంకా మిద్యాన్ పారిపోయి అక్కడ మిద్యాన్ పురోహితుడు ఇత్రో
ఆయన యొక్క కుమార్తె సిప్పోరాని పెళ్లి చేసుకుంటాడు. 2 కొడుకులు పుడతారు. మామయ్య గొర్రెలు కాస్తాడండి 40 సంవత్సరాలు. అంటే 40 సంవత్సరాలు ఫరో రాజు దగ్గర ఉన్నాడు, ఫరో మనవడిగా. ఎంత వైభవం! ఇక్కడ వచ్చి మామయ్య గొర్రెలు కాస్తూ గొర్రెల కాపరిగా ఇంకో 40 సంవత్సరాలు. మామయ్య కూతుర్ని చేసుకున్న మామయ్య గొర్రెలు కాయడం అంటే ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి అండి. అక్కడేమో ఫరో మనుమడు, ఇక్కడేమో గొర్రెల కాపరి. అలా 40 సంవత్సరాలు అయిపోతాయి. 80 సంవత్సరాలు, ఇంకో 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల నాయకుడిగా అన్నమాట. ఆయన మిద్యాన్లోనే సినాయి పర్వతం దగ్గర వాళ్ళ మావయ్య గొర్రెలు కాస్తున్నప్పుడు 3వ అధ్యాయం నిర్గమకాండంలో పిలుపు వస్తుందండి. నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించుకొని రా, నేను నీకు తోడుగా ఉంటాను. ముందు అంటాడు, నేను ఎందుకు వెళ్ళాలి, ఇంకొకరిని పంపించుకొని నేను నత్తి అని. నువ్వు నత్తి అయితే నేను నీకు చెప్పింది నువ్వు మీ అన్నయ్యకి చెప్పు, అహరోను మీ అన్నయ్య మాట్లాడతాడు ఫరో రాజుతో అని చెప్తే ఇంకా మోషే అహరోన్ 2 కలిసి వెళ్తారండి. వెళ్ళి దేవుడు అనేక అద్భుతాలని చేస్తారనమాట ఫరో రాజు ఎదుట, అనేక అద్భుతాలు. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే మోషే అహరోన్లు యావే చెప్పినట్లుగా చేశారు. మీరు ఇలా చెయ్యండి, ఇదో కర్ర ఇట్లా కింద వేయండి అంటే వేస్తారు, పాము అయిపోతుంది అనమాట. వాళ్ళ మంత్రగాళ్ళ కర్రలు కూడా వేయమంటాడు ఫరో రాజు. ఏంటి ఇది, ఏమన్నా మీరేమన్నా మంత్రాలు చేస్తున్నారా అని. వాళ్ళ కర్రలు కూడా పాములు అయిపోతాయి, కానీ ఈ కర్ర అహరోన్ కర్ర వాటన్నిటిని మింగేస్తుంది. దేవుడు విశ్వానికి దేవుడు, సర్వశక్తిమంతుడు. ఈ మంత్రతంత్ర శక్తులు దేవుని శక్తి ముందు నిలబడవు. కర్ర అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. అలా అనేక అద్భుతాలు చేసిన తర్వాత 12వ అధ్యాయానికి వచ్చినట్లయితే మనము ఇంకా తొలిచూలు పిల్లల్ని దేవుడు చంపేస్తారండి. ఐగుప్తు తొలిచూలు పిల్లల్ని. తర్వాత మోషేకి దేవుడు చెప్తారు, 12వ అధ్యాయం నుంచి క్లియర్గా చదవాలి. ఈరోజు మీకు మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి తారీఖు, ఇప్పటి నుంచి మీ క్యాలెండర్ బిగిన్ అవుతుంది. మొదటి నెల వాళ్ళకి నీసాన్ నెల అండి, చివరిదైతే ఆదార్ నెల అనమాట. ఈరోజు అందరికీ ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పండి. అంటే 12 గోత్రాలు కదా, నాయకుల్ని పిలిచి చెప్తారు ఏది చెప్పాలన్నా. రూబేన్ గోత్రము, షిమ్యోను, లెవి, యూదా అట్లా ఉంటారు కదా. మీరందరూ ఒక్కొక్క కుటుంబం ఒక గొర్రె పిల్లని మీరు ఎన్నుకోనండి. 1 సంవత్సరం ఉండాలి. 10వ రోజు ఎన్నుకొని 14వ రోజు సాయంకాలం మీరు దాన్ని వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకి పోసి మాంసం కాల్చుకొని తినాలి కుటుంబంగా. అంటే యేసు ప్రభువే ఆ గొర్రెపిల్ల రక్తం అన్నమాట. మాంసం అంటే ఆయన యొక్క వాక్యం. ఆ రోజు రాత్రి దేవుడు ఐగుప్తులో ఉన్న మగపిల్లల్ని చంపుతాడు ఫరో రాజు కొడుకు దగ్గర నుంచి అన్నమాట. ఐగుప్తు అంతా గగ్గోలు మన ఏడుస్తుంటుంది. ఫరో రాజు ఇంకా వెళ్ళిపోండి అంటారు. అప్పుడు వీళ్ళు మరుసటి రోజు 15వ రోజున నీసాన్ నెల 15వ తారీఖు బయటకు వస్తారు. ఆ బయటికి వచ్చిన రోజునే వాళ్ళు పొంగని రొట్టెల పండుగ చేసుకుంటారండి. 14 ఏమో పాస్కా అంటే దాటిపోట. దేవుడు ఏ ఇంటికైతే నెత్తురు మరకలు ఉంటాయో ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా దాటిపోతాడు అనమాట. ఐగుప్తు పిల్లల్ని చంపుతాడు. మరి ఇజ్రాయేల్ వాళ్ళ ప్రజలకి రక్షణ అన్నమాట. 14వ తారీఖు 15న వాళ్ళు బయటికి వస్తారు. ఆ 15 నుంచి ఒక వారం రోజులు వాళ్ళు పొంగని రొట్టెల పండుగ చేసుకుంటారు. యాక్చువల్గా రొట్టెలు చేసుకునేటప్పుడు కొంచెం పులిసిన పిండిని ఆ రొట్టెల పిండిలో కలిపితే అవి పొంగుతాయని. కానీ పులిసిన పిండి అంతా పడేసి బయటికి రండి అంటే పాపం అన్నమాట. మనం కూడా ఆ ఫరో బానిసత్వం అంటే సైతాను బానిసత్వంలో నుంచి మనము బయటికి వచ్చినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే పాపం అంతా విడిచిపెట్టాలి. పాపంతోనే మళ్ళీ బయటికి రావద్దు అన్నమాట. అలా వచ్చేస్తారండి. వచ్చిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వస్తారండి. యాక్చువల్గా అది రెల్లు సముద్రం అన్నమాట. అంటే సీ ఆఫ్ రీడ్స్. రెల్లు అంటే గడ్డిలాగా ఉంటుంది కదండి. తర్వాత దాన్ని మెల్లగా రీడ్లో RED ఒక తీసేసి రెడ్ అన్నారనమాట. అక్కడ కూడా చూడండి, ఇట్లా నీ కర్ర చాచు అంటే మోషే కర్ర చాచినప్పుడు సముద్రం ఇలా 2గా చీలిపోతుంది. 3 మైళ్ళ దూరం అంత వెడల్పు దారి అండి. 600 మంది ఒక్కొక్క లైన్లో ఒక్క రాత్రిలో 6 లక్షల మంది ఇటు నుంచి అటు వచ్చేస్తారనమాట. కర్ర చాచు ఏమని ఉంటుందంటే 17 సార్లు ఉంటుందండి. మీరు నిర్గమకాండం జాగ్రత్తగా చదవండి. మోషే అహరోన్లు దేవుడు చెప్పినట్లుగా చేశారు.
నీతి వృక్షాలు ఎవరంటే దేవుడు చెప్పినట్లుగా చేసేవాళ్ళు అనమాట. దేవుడు నాటిన నీతి వృక్షాలు ఈ లోకంలో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించేవాళ్ళు. మరి సైతాన్ నాటిన అవినీతి వృక్షాలు ఏంటంటే వాళ్ళ సొంత చిత్తం చేసేవాళ్ళు శరీరం చెప్పినట్లుగా జీవించి సంసోన్లాగా తర్వాత పాపంలో పడిపోతారనమాట. సో మీరు దేవుడు నాటిన నీతి వృక్షాలు, మోషే అహరోన్లు దేవుడు చెప్పినట్లుగా చేశారు అని 17 సార్లు ఉంటుందండి. కర్ర చాచు అంటే చాస్తాడు. అప్పుడు ఆయన కర్ర మాత్రం చాచాడు అంతే. సముద్రం చీల్చింది ఎవరు? దేవుడు. అంటే ఏం మీరు గ్రహించాలంటే దేవునికి విధేయత చూపించిన ప్రతిసారి, దేవుని వాక్యానికి మీరు విధేయత చూపిస్తే దేవుడు అద్భుతాలు చేస్తారు. వేరే మార్గం లేదన్నమాట. ఏ విషయంలోనైనా సరే. ఆ తర్వాత వాళ్ళు సినాయి పర్వతం దగ్గరికి వస్తారండి. టైం అయిపోయింది. అక్కడ 1 సంవత్సరం ఉంటారు. దేవుడు వాళ్ళకి 10 ఆజ్ఞల్ని బోధిస్తాడు. ఆ తర్వాత ఇంకా 10 ఆజ్ఞల్ని మాత్రం బోధిస్తాడు. మిగతా ఆజ్ఞలన్నీ ఈ ప్రజలు అంటారు, అమ్మో దేవుడు మాట్లాడితే మేము ఇంకా బ్రతకలేం మోషే, నువ్వు పైనకు వెళ్ళి దేవుడు చెప్పింది విని కిందికి వచ్చి మాకు చెప్పంటే దేవుడు కూడా సరే ఇదే బాగుంది అంటారు. అప్పుడు మోషే పైకి వెళ్తాడు. దేవుడు చెప్పిందంతా రాసుకొని కిందికి వచ్చి ప్రజలకి చెప్తాడు. ఆ విధంగా మొదటి 5 గ్రంథాలు వచ్చాయన్నమాట. అక్కడే నిర్గమకాండం అంతా కూడా జరుగుతుందండి సినాయి పర్వతం దగ్గర. ఆ పైననే ఇంకా దేవుడు 8 సార్లు పైకి వెళ్తాడు కదా. 25 అధ్యాయం నుంచి మరి ఎలా గుడారాన్ని నిర్మించాలో చెప్తాడండి. దేవుడు చెప్పినట్లుగా అంతా రాసుకొని దేవుడు చెప్పినట్లుగానే గుడారాన్ని నిర్మిస్తాడు. 40వ అధ్యాయంలో గుడారాన్ని నిర్మిస్తాడు. అది ఎప్పుడంటే నిర్గమకాండం 12లో వాళ్ళు బయటికి వచ్చారు కదండి. 15 నిసాన్ నెల 15వ తారీఖు. ఇప్పుడు గుడారాన్ని దేవునికి ప్రతిష్ఠ చేసే రోజున ఆ నిర్గమకాండం నిసాన్ నెల దేవుడు చెప్పిన రోజు 1వ తారీఖు 1వ సంవత్సరం. ఇప్పుడు ఈ డెడికేషన్ ఆఫ్ దిస్ మోజెస్ టాబర్నకిల్ 2వ సంవత్సరంలో న్యూ ఇయర్ అన్నమాట. చూడండి, చాలా జాగ్రత్తగా చదువు. అంతా కూడా రక్తంతో అభిషేకించి దేవుడు చెప్పినట్లుగానే సమస్తాన్ని చేశాడని ఉంటుంది. ఎన్నిసార్లు దేవుడు చెప్పినట్లుగా చేశాడని. అప్పుడు అంత చేసిన తర్వాత దేవుని యొక్క సన్నిధి ఆ పైన సినాయి పర్వతం మీద నుంచి ఆ గుడారం అంతా నింపుతుంది. ఆ కరుణాపీఠం మీదకి వస్తుంది. ఇంకా ఇజ్రాయెల్ ప్రజలు కూడా అక్కడే ఉన్నారు సినాయి పర్వతం దగ్గర. ఇప్పుడు దేవుడు కూడా కిందికి వచ్చేసారనమాట. లేవియ కాండంలో ఎలా మనం పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా దేవుని ఆరాధించాలి. పాపంలో ఉండి దేవుని ఆరాధించకూడదు. ఇది నేర్చుకోవాలండి. మన దేహము, మన మనస్సు, హృదయము అంత పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించాలి అని ఈ గ్రంథం చెప్తుందన్నమాట. 1 నెల రోజులు కిందనే ఉంటాడు మోషే. ఇప్పుడు పైకేం వెళ్ళాడు ఇంకా లేవియకాండం. ఆ గుడారంలోకి వచ్చేసాడు కదా దేవుడు. అప్పుడు మోషే గుడారంలోకి వెళ్తాడు. దేవుడు చెప్పిందంతా రాస్తాడు అనమాట. తర్వాత సంఖ్యాకాండంలో 10వ అధ్యాయం వరకు, తర్వాత ఇంకా 10 నుంచి మరి చివరి వరకు అనమాట. వాళ్ళు 39 సంవత్సరాల ఎడారి ప్రయాణంలో ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపం ఏంటంటే గొనుగడం, అసంతృప్తి. రోజు మన్నాన్ని కురిపిస్తుంటే దేవునికి వందనాలు చెప్పొచ్చు కదా. బండ నుంచి నీళ్ళు ఇస్తే వందనాలు చెప్పొచ్చు. మాకు మాంసం కావాలంటే పూరేడు పెట్టాలన్నమాట. ప్రొద్దున మన్నా, సాయంకాలం చికెన్ లాగా అనమాట. అయినా గొనుగుతుంటారనమాట. అబ్బా వీళ్ళ గొనుగుడు విని నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఇంకా సంఖ్యాకాండం 14లో మేము చస్తే బాగుండు అంటారు. అన్నారా? మీ మాట ప్రకారమే నేను ఇక్కడే మీరందరూ చచ్చిపోయేలాగా చేస్తాను. అందరూ చనిపోతారండి. ఆ రోజు ఏ రోజు వాళ్ళు అన్నారో 6 లక్షల మంది మగవాళ్ళల్లో జాషువా, కాలేబ్ తప్ప అందరూ చనిపోయే వరకు తిప్పుతారు అక్కడే. లేకపోతే వాళ్ళు కాదేశ్ బార్నియా అనే చోటకు వచ్చినప్పుడు అక్కడి నుంచి 11 రోజుల్లో వెళ్ళొచ్చండి కానా దేశం. కానీ వీళ్ళు కొనగడం వల్ల అక్కడే తిప్పుతారనమాట. ఆ తర్వాత ఇంకా ద్వితీయోపదేశకాండం, అది 1 నెల రోజులండి. తర్వాత అక్కడే మరి మోషే మరణిస్తాడు. దేవుడు సమాధి చేస్తాడనమాట. ఇందులో ముఖ్యమైన అంశాలు నేను చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూడండి. దేవుడు నాటిన నీతి వృక్షంలో మోషే అహరోన్లు ప్రభు ఆనతిచ్చినట్లుగా చేసిరి. 17 మార్లు ఉంటుందండి బైబిల్ గ్రంథంలో. యావే మోషే ప్రార్థన ప్రకారంగా చేశాడు.
మోషే అహరోను దేవుడు చెప్పినట్టుగా చేశారు కాబట్టి వీళ్ళు ప్రార్థించినప్పుడు వీళ్ళ ప్రార్థన ప్రకారం యావే చేస్తాడనమాట. నిర్గమకాండం చూద్దామండి, ఒక 5 పాయింట్స్. సినాయి పర్వతం కాడ నిబంధన, యావే మోషేకు గుడార నిర్మాణం గురించి వివరించుట, ఇజ్రాయిల్ల విగ్రహారాధన మోషే మనవి, ప్రత్యక్ష గుడార నిర్మాణం దేవుడు చెప్పిన విధంగా, గుడార ప్రతిష్టాపన 1 సంవత్సరం అయిపోతుందండి. నెక్స్ట్ లేవియకాండం, వైక్ర కాల్ ఫర్ హోలీనెస్, పరిశుద్ధతకు పిలుపు. ఈ గ్రంథం యాజక ధర్మములను, ఆరాధనా నియమములను బోధిస్తుంది. పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధంగా ఆరాధించాలి, పరిశుద్ధంగా జీవించాలి అన్నది ఈ గ్రంథ సారాంశం. యావే గుడారం నుండి మోషేతో సంభాషిస్తాడు 1 నెల రోజుల పాటు. సంఖ్యాకాండం, బెమీదార్ ఇన్ ద విల్డర్నెస్, ఎడారిలో 39 సంవత్సరాలు. మోషే సిద్ధం చేసిన 2 జనసంఖ్యలను బట్టి ఈ గ్రంథంనకు సంఖ్యాకాండం అని పేరు వచ్చింది. 2వ అధ్యాయం 26వ అధ్యాయం. 2 సార్లు కూడా 6 లక్షల మంది ఉంటారు. సినాయి కొండ నుండి మోవాబు మైదానం వరకు చేసిన ప్రయాణములు ఈ గ్రంథంలో వర్ణించబడ్డాయి. ప్రజల అవిశ్వాసము, తిరుగుబాటు, ప్రభు శిక్ష ముఖ్యాంశాలు. ద్వితీయోపదేశకాండం, డెబారిం, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకార్థ గ్రంథం. దేవుని ఆజ్ఞల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, పాటించాలి అని. మోషే మోవాబు మైదానంలో ఇజ్రాయేళ్లకు ఇచ్చిన 2వ ఉపదేశం ఇది. దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకొని వారిని పాటించాలి అనున్నది గ్రంథ సారాంశం. 40వ సంవత్సరంలో 11వ నెలలో మోషే ఈ గ్రంథమును బోధిస్తాడు. మోషే మరణం 120 సంవత్సరాలు, ప్రభు అతన్ని పాతి పెడతారు. నిర్గమకాండము క్రీస్తుపూర్వం 1446 నుంచి 1406 వరకు 40 సంవత్సరాల ఎడారి ప్రయాణం. ఇజ్రాయెల్ ప్రజలు గోషెన్లో స్థిరపడతారు ఆది కాండంలో. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు బయలుదేరుతున్నారు. 12వ అధ్యాయంలో 37 నుంచి చూస్తాం. 6 లక్షల మంది రామేసేసు అనే ప్రాంతం నుంచి బయలుదేరుతారండి. అలా బయలుదేరి ఇలా చూడండి, వాళ్ళు సుక్కోతు అనే చోటుకు వస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఎర్ర సముద్రాన్ని దాటుతారు, రెల్లు సముద్రం అన్నమాట. దాటిన తర్వాత ఇక్కడ మార అనే చోటుకు వస్తారు. అక్కడ నిర్గమకాండం 15:26లో మార చేదు నీటిని మధురంగా మార్చిన తర్వాత దేవుడు అక్కడ చెప్తారు, వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి, ఐఎమ్ యావే రాఫా, మేము స్వస్థపరచు దేవుడు నేను ఇచ్చిన ఆజ్ఞల్ని మీరు పాటిస్తే అప్పుడు మేము స్వస్థపరచు దేవుడు నేనే, ఐగుప్తులకు ఇచ్చిన ఏ అనారోగ్యం నేను మీకు ఇవ్వనంటారు. ఆ తర్వాత వాళ్ళు రెఫీదీం దగ్గర వస్తారండి. ఇక్కడ బండని కొడితే నీళ్ళు వస్తాయి. దేవుడు చెప్తారు బండని కొట్టు అని, రెఫీదీము అనే చోట. నిర్గమకాండం 17వ అధ్యాయం అండి. ఇక్కడ ప్రతి చోట విధేయిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు 3 నెలలకి ఇక్కడికి వస్తారండి, సినాయి పర్వతం. ఇక్కడ నిర్గమకాండం 18 నుంచి 40 అధ్యాయం వరకు జరుగుతుంది. తర్వాత లేవియ కాండం అంతా 1 నెల అన్నమాట, 2వ సంవత్సరంలో. సో ఆ రామేసేస్ నుంచి ఇక్కడికి సినాయి పర్వతం దగ్గరికి రావడము నిర్గమకాండం 12 నుంచి 40 వరకు, లేవియ కాండం. తర్వాత సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు, అంటే 20 రోజులు ఇక్కడ ఉంటారండి. ఇక్కడ నుంచి వాళ్ళు ఇలా బయలుదేరుతారనమాట. ఇలా బయలుదేరి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు గొనుగుతారనమాట. గొనిగినప్పుడు ఇంకా దేవుడు మేము చస్తే బాగుండంటారా, అయితే మీరు ఇక్కడే చేస్తారంటారనమాట 14వ అధ్యాయంలో. ఆ తర్వాత ఇక్కడే మోషే కూడా దేవునికి అవిధేయత చూపిస్తాడండి. బండతో మాట్లాడంటే బండను కొడతాడండి, అందువల్ల నువ్వు ప్రవేశించవని చెప్తాడనమాట. ఇంకా మీరు ఇక్కడ చావాలి అంటాడు కదా, చస్తారంటారు కదా దేవుడు. ఎందుకంటే వాళ్ళు అంటారనమాట, మీరు అన్నట్లే నేను చేస్తాను. ఇంకా వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఏ రోజైతే అన్నారో సంఖ్యాకాండం 14లో వాళ్ళు చనిపోయే వరకు ఇక్కడే తిప్పుతాడనమాట, ఇక్కడే తిప్పుతుంటాడు వాళ్ళని. ఇంకా అందరూ చనిపోయిన తర్వాత యెహోషువ, కాలేబ్ తప్ప అండి. ఆ తర్వాత ఇంకా వాళ్ళని మళ్ళా ముందుకి నడిపించి అలా తీసుకెళ్ళి ఇక్కడ మోవాబు మైదానం, ఇక్కడ ద్వితీయోపదేశకాండం అన్నమాట. 1 నెల రోజులు 40వ సంవత్సరంలో. తర్వాత ఇది నెబో పర్వతం, దేవుడు చూపిస్తారు కానా దేశాన్ని. ఇక్కడే మోషే మరణిస్తాడనమాట. తర్వాత యెహోషువ ఇది యోర్దాన్ నది దాటించి ఇజ్రాయెల్ ప్రజల్ని ఫస్ట్ వాళ్ళు గిల్గాల్లో అడుగు పెడతారు, తర్వాత ఎరికో. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం.
పరలోక తండ్రి, మోషే అహరోన్లు ఏ విధంగా మీ ఆజ్ఞల్ని పాటించారో మేము కూడా అలా మీ ఆజ్ఞల్ని పాటించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మోషే అహరోన్లు ఎలా విధేయించారో అలా దేవుని మాటకు విధేయించే కృపని, పరిశుద్ధ ఆత్మని దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు, పరలోక జల్లు, మంచు జల్లు, ఇది ఆత్మ జల్లు, మంచు జల్లు.